కార్యదర్శుల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మొదటి మహాసభలు కామారెడ్డిలో ఈ నెల 24-25 తారీఖులలో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ-ఎంఎల్ మాస్లెన్ ప్రజాబంద 5 సార్లు గెలిచినటువంటి ఇల్లంది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మడి నర్సయ్య గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. ఆయనతో పాటు పోటు రంగారావు గారు సిపిఐ-ఎంఎల్ మాస్లెన్ ప్రజాబంద రాష్ట్ర కార్యదర్శి ఆయన వస్తున్నారు. అట్లాగే సెకండ్ డే అయినటువంటి 25న ఆర్థిక విశ్లేషకులు డి పాపారావు గారు, అట్లాగే కేజీ రామచంద్రరావు గారు మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి ప్రధానంగా వ్యవసాయ రంగంలో శ్రమజీవులుగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమిటి, దీనికి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తారు. మొదటి రోజు 24న బహిరంగ సభ ఉంటుంది. రెండవ రోజు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులపైన కూలీలకు ప్రభుత్వం ఆదుకునే విషయంలో కూడా ఒక చర్చ జరిగి తీర్మానాలు కూడా చేస్తారు. అందుకని ఈ దేశంలో ఉండేటటువంటి వ్యవసాయ కూలీలను ఎవడూ పట్టించుకునేటువంటి స్థితి లేదు. ఈ దేశంలో 14 కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు ఉంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు. ఈ 60 లక్షల మందికి ఉపాధి లేదు. గ్రామాలలో నిలకడలేనటువంటి స్థితి, పట్టణాలకు వలసలు పోతున్నారు. అక్కడ కూడా పని లేకపోవడం వల్ల ఇతర రంగాలకు వలసపోయేటటువంటి స్థితి ఉన్నది. అక్కడ పని దొరకకపోవడం భిక్షగాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈ దేశంలో వ్యవసాయ రంగం మీద పనిచేస్తున్నటువంటి తక్కువ 2, 3, 4, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు రోజుకు 14,000 మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టి కూలీలుగా మారుతున్నారు. ఈ దుస్థితికి కారణం ఏమిటో ఈ ప్రభుత్వాలు కూడా గ్రహించడం లేదు. ఎన్నికలప్పుడు మాత్రమే వీళ్ళ ఓట్లు తీసుకొని వాళ్ళు గద్దెనెక్కుతున్నారు. తర్వాత వీళ్ళ గురించి పట్టించుకోవటం లేదు. ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించినటువంటి కూడా చట్టాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త చట్టాన్ని బీవీజీ రామించేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టాన్ని ధ్వంసం చేసేటటువంటి విధానం తీసుకొచ్చింది. వీటన్నిటిపైన ఈ 2 రోజులు జరిగేటటువంటి మహాసభల్లో నిర్ణయం చేసి పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కూడగట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఉపాధి కొరకై పోరాడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.